హాయ్ హలో నమస్తే, నా పేరు శ్యామ్. దిస్ ఇస్ డేజావు. వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్ అండ్ భర్త మహాశైలుకు విజ్ఞప్తి మూవీ రివ్యూ. యాక్టెడ్ బై రవితేజ గారు, డైరెక్టెడ్ బై కిషోర్ తిరుమల గారు. ముందుగా ఈ వీడియో చూసిన కొంచెం లైక్ చేయండి. రవితేజ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా లైక్ చేయండి. మీరు సినిమా చూసుంటే ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సినిమా ఎలా ఉంది? బాగుంది అంటే చాలా మంచి ఎంటర్టైన్మెంట్. పగలబడిపోయి నవ్వేస్తాం అని కూడా చెప్పను. నవ్వుకుంటాం, హాల్లోకి వెళ్తాం, కూర్చుంటాం, సినిమా ఓపెన్ అవుతుంది, చూస్తాం, నవ్వుకుంటాం, అంతే. బాగుంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇంకో మాట, ఈ సంక్రాంతికి ఇప్పుడు ఇది 3వ సినిమా రిలీజ్ అవ్వడం. ఇంకా రేపు ఇంకో 2 సినిమాలు ఉన్నాయి. రాజాసాబు, మన శంకర్ వరప్రసాద్ గారు, భర్త మహాశైలుకు విజ్ఞప్తి. ఈ 3 సినిమాలు నాకైతే ఈ సినిమా నచ్చింది. ఫ్రాంక్ గా చెప్పేస్తున్నాను, నన్ను తిట్టకండి, కామెంట్ లో తిట్లు పెట్టేయకండి. బాగుందండి, చాలా క్లీన్ గా ఉంది సినిమా మాత్రం. ఇదేదో ఏ సర్టిఫికేట్ సినిమాలా ఉంది అని చెప్పి మీరు అనుకోవచ్చు ట్రైలర్ గట్రా చూసి, కానీ అలా కాదు. చాలా క్లీన్ గా ఉంది, చాలా నీట్ గా ఉంది, చాలా పీస్ఫుల్ గా ఉంది. హ్యాపీగా వెళ్తాము, చూసుకుంటాము, నవ్వుకుంటాం. అంటే మనం ఈ సినిమాలో ఒక కామెడీని ఇరికించలేదు. ముందుగా కామెడీ కనెక్ట్ అయ్యింది. అంటే సినిమా స్టోరీకి ఆ కామెడీ సెట్ అయ్యింది, ఆ ఎంటర్టైన్మెంట్ సెట్ అయ్యింది. ఒక్కొక్క క్యారెక్టర్, చిన్నపిల్లడి క్యారెక్టర్ ఒకటి ఉంటది, ఆడిది కామెడీ బాగుంటది. సత్య క్యారెక్టర్ ఉంటది, అతనిది కామెడీ బాగుంటది. వెన్నెల కిషోర్, అతనిది కామెడీ బాగుంటది. సునీల్, అతని కామెడీ బాగుంటది. మొత్తం అంటే ఏదో కామెడీ పెట్టాలని పెట్టలేదు, సిచ్యువేషన్ తగ్గట్టుగా కామెడీ వస్తుంటది. చాలా ఫన్ గా ఉంటది, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. చాలా రోజులైంది అలాంటి సినిమాలు చూసి మనం అయితే, ఒక రకంగా చెప్పాలంటే. ఇంచుమించుగా మనకి పెళ్ళం ఊరు వెళ్తే ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, అలాంటి సినిమాలు గుర్తొస్తుంటాయి. అవును, ఇంచుమించు ఆ ఇఫెక్ట్ లో కనిపిస్తుంది, కానీ ఫ్రెష్ గా ఉంది. అదే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చూసినంతసేపు చాలా ఎంజాయ్ చేశాను. ముందుగా చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యాను నేను. నాకు బాగా నచ్చింది సినిమా. రవితేజ గారి సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా చూసి మనం చాలా రోజులు అయింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ, మంచి కథ. ఇంకో మాట, ఇది ఫ్యామిలీ సినిమే, కానీ కొంతమంది మగవాళ్ళు మాత్రం వాళ్ళ భార్యలతో వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. నా ఒపీనియన్, అది మీకు నేను ఇచ్చే సలహా అనుకోండి. ఓకే, సినిమా ప్లస్ల కోసం మాట్లాడుకుంటే మెయిన్ గా రవితేజ గారు. మనం రీసెంట్ గా చూసిన రవితేజ గారు వేరు, ఈ సినిమాలో రవితేజ గారు వేరు. చాలా సిటిల్ గా యాక్ట్ చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగుంటారు కూడా సినిమాలోనే. రవితేజ గారు అయితే చాలా ఫ్రెష్ లుక్, చాలా ఫ్రెష్ గా అనిపించింది ఈ సినిమాలో రవితేజ గారిని చూసినంత సేపు. ఇంకా చెప్పాను కదా, సునీల్, సత్య, వెన్నెల కిషోర్, వీళ్ళ కామెడీ టైమింగ్, ఆ ప్లేస్మెంట్ బాగా సెట్ అయిపోయాయి. మూడోది మెయిన్ ఇది డైరెక్షన్ అండ్ రైటింగ్. కిషోర్ తిరుమల గారు ఇక్కడ లాగ్ లేకుండా, ఇక్కడ సాగదీయకుండా కొట్టే తెచ్చే అలా తేల్చేశారు. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా పెట్టారు. అందులోనే వచ్చిన ప్రతి క్యారెక్టర్ ఫన్ జనరేట్ చేస్తుంది, ఎంటర్టైన్మెంట్ జనరేట్ చేస్తుంది. అందుకని ఇంకేం కావాలి? నన్ను అడిగితే ప్లస్లు ఇవి. మైనస్లు ఉన్నాయి. ఇది పెద్ద సినిమా కాదు కాబట్టి ఓ డీప్ గా వెళ్ళను, జస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి 2 మైనస్లు ఉన్నాయి. మెయిన్ మైనస్లు ఒకటి, సెకండ్ హాఫ్ లోని హీరోయిన్ వాళ్ళు అన్ని ఒకటి వస్తాడు, ఇంట్రోగేషన్ చేస్తాడు అనమాట. ఆ సీన్లు కొంచెం లాగ్ అనిపించినట్టు ఉన్నది. చాలా ఇంక వదిలేయండి, ఇంకా ఆపేయండి అనిపించుతుంది, చిన్నది అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే సాంగ్స్ మామూలు వింటే బాగున్నాయేమో, నేను వినలేదు సరిగ్గా. సాంగ్స్ బయట కూడా సరిగ్గా వినలేదు, సినిమాలో వినడమే. సినిమా ఫ్లో లోని మధ్యలో సాంగ్స్ పెట్టడం నాకు నచ్చలేదు. ఫ్లో వెళ్ళిపోతుంది, బాగుంది, ఫన్ గా ఉంది. మధ్యలో సాంగ్స్ రావడం వల్ల చిన్న చిరాకు వచ్చింది. ఇది ఇప్పుడు లేకపోతే బాగుంది కదా, ఏదో మన తెలుగు సినిమాలు కాబట్టి చూడాలి, అలా అయిపోయింది. నేనైతే కొంచెం సాంగ్స్ వచ్చినప్పుడు సెల్ ఓపెన్ చేసి చూసుకున్నాను, చెప్పేస్తున్నాను. ఇది తప్పితే సినిమా మొత్తం చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ గా ఉంది. హ్యాపీగా వెళ్ళి చూసి వచ్చేయండి. ఈ సంక్రాంతికి అందరు సెలవుల్లో ఉంటారు, హ్యాపీగా వెళ్ళండి, చూడండి, నవ్వుకోండి, వచ్చేయండి. ఎందుకంటే నేనైతే ఈ సినిమా కోసం ఏం చెప్పలేను, ఇంకేం చెప్పకూడదు ఇంకెక్కువ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకవేళ ఇప్పటికి ఈ సినిమా చూసుంటే మీకు ఏంటనిపించిందో కామెంట్ లో చెప్పండి. నా ఒపీనియన్ కరెక్ట్ అనిపించిందో లేదో కూడా చెప్పండి. అలాగే కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఫాలోవర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, కొంచెం బూస్టప్ గా ఉంటుంది, కొంచెం ఫాలోవర్స్ పెరిగితే అంతే. ఓకే, థ్యాంక్స్.